హజ్రత్ లుక్మాన్ అలైహిస్సలాం గొప్ప జ్ఞానవంతుడు, వివేకవంతుడు. ఒకరోజు ఆయన యజమాని లుక్మాన్ గారితో ఇలా అన్నాడు: ఒక మేకను కోసి అందులోని అత్యుత్తమమైన 2 భాగాలు తీసుకురా. లుక్మాన్ ఆసా మేకను కోసి అందులోని హృదయం, గుండె మరియు నాలుక తీసుకువచ్చాడు. కొన్ని రోజుల తరువాత యజమాని మళ్ళీ ఇలా అన్నాడు: ఈసారి ఒక మేకను కోసి అందులోని అత్యంత చెడ్డ 2 భాగాలు తీసుకురా. ఈసారి కూడా లుక్మాన్ ఆసా మేకను కోసి మళ్లీ హృదయం మరియు నాలుకనే తీసుకువచ్చాడు. ఇది చూసి యజమానికి ఆశ్చర్యం వేసింది. అతను అడిగాడు: నేను ఉత్తమమైనది అడిగాను, చెడ్డది అడిగాను, కాని నీవు 2 సార్లు హృదయం మరియు నాలుకనే ఎందుకు తీసుకొచ్చావు? అందుకు హజ్రత్ లుక్మాన్ ఆసా ఇలా సమాధానమిచ్చారు: హృదయం మరియు నాలుక మంచివైతే వాటికన్నా ఉత్తమమైనవి ఏవీ లేవు, అదే అవి చెడిపోయితే వాటికన్నా చెడ్డవి ఏవీ లేవు. ఈ సంఘటన నుండి పొందే బోధ: నీతిపాఠం. హృదయం మన ఆలోచనలు, ఉద్దేశాల కేంద్రం. నాలుక మన స్వభావం, ప్రవర్తనను బయటపెడుతుంది. మంచి హృదయం, మంచి నాలుక మనిషికి గౌరవాన్ని ఇస్తాయి. చెడ్డ హృదయం, చెడ్డ నాలుక మనిషిని అవమానానికి గురిచేస్తాయి. అందుకే ఇస్లాం ధర్మంలో హృదయ పవిత్రత మరియు నాలుక నియంత్రణపై చాలా ప్రాధాన్యం ఇవ్వబడింది. Please like, share, subscribe and support our channel Telugu Islamic blog.